ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందు నా యొక్క నమస్సుమాంజలులు. ఈరోజు మనం ప్రారబ్ధ కర్మ ఫలం గురించి మాట్లాడుకుందాం. అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేద్యది తదదుఃఖైర్న సీదేరన్ నలరామ యుధిష్ఠిరాఘ. ఈ శ్లోకం మన శాస్త్రాలు చెప్పినటువంటి శ్లోకం ఇది. అంటే ప్రారబ్ధ కర్మ ఫల భోగాలను నివారించే పద్ధతే గనక ఉండి ఉంటే నలమహారాజు, రామచంద్ర ప్రభు, ధర్మరాజు ఈ ముగ్గురు కూడా అరణ్యాలలో ఉండి అనేకమైనటువంటి దుఃఖాలని అనుభవించి ఉండేవారు కాదు కదా. ఇది కష్టాలను తొలగించుకునేటటువంటి పరిహార పద్ధతులే గనక ఉంటే భార్యని అడవులు పాలు చేసినటువంటి నలుడు గాని, భార్యను మరొకడు ఎత్తుకుపోతూ ఉంటే ఎత్తుకుపోయిన తర్వాత బాధపడ్డటువంటి రాముడు గాని, భార్య యొక్క వస్త్రాలను నిండు కొలువులో అందరూ చూస్తూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి ఆ ఘటనను చూసినటువంటి ధర్మరాజు లాంటి మహానుభావులు పరిహారాలు చేసుకొని వాటి నుంచి బయటపడి ఉండేవాళ్ళు కదా. అలాగే పరీక్షిత్ మహారాజు శాపోపహతుడైనాడు. శృంగి అనేటువంటి మునికుమారుడు శపించాడు తన తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసినందుకు. వారం రోజుల్లో మృత్యు అన్నాడు. ఆ మృత్యువుని జయించాలని, పాము కాటు తప్పించుకోవాలని ఎన్నో కట్టుదిట్టాలు చేసుకున్నాడు. ఒక ద్వీపంలో ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఉన్నాడు. చివరికి ఆ పాము కాటుతోనే మరణించాడు కదా. పూర్వజన్మలో మనం చేసినటువంటి చెడు పనులకి ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలను అనుభవించి క్షయం చేసుకోవడం తప్ప పరిహారాలు ఏమీ ఉండవు అని ధర్మసేతు అనేటువంటి గ్రంథం చెబుతోంది. ఈ శ్లోకం ఈ ధర్మసేతు అనేటువంటి గ్రంథంలోది. ఎవరికైనా సరే భూతకాలంలో చేసినటువంటి కర్మలను బట్టి ఈరోజు నిర్మాణమై ఉంటుంది వ్యవస్థ. స్థూలంగా చెప్పాలంటే ప్రతి జీవి కూడా పూర్వకర్మల తయారీ సరుకు మాత్రమే. గత జన్మలో మనకున్నటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఆ బ్యాలెన్స్ తోటి పుడతాం. ఇక్కడ పుణ్యం ఎక్కువగా ఉంటే మంచి కుటుంబంలో మంచి వంశంలో పుడతాం. పాపం ఎక్కువగా ఉంటే నీచ జన్మ వస్తుంది. అంటే పూర్వజన్మలో అతడు నీచపు పనులు, అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు అతడు నీచ జన్మను పొందుతాడని అర్థం అన్నమాట. ఉన్నతమైనటువంటి పనులు, పుణ్యకార్యాలు, యజ్ఞ యాగాది కర్మలు, మంత్ర జపాలు ఇటువంటివి గనక చేసి ఉంటే ఇప్పుడు అతడు ఉన్నతమైనటువంటి జన్మని పొందుతాడు. అంటే భగవంతుడు కర్మ ఫలప్రదాత. నువ్వు ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని కూడా అంటారు కదా. చిన్న ఉదాహరణకి కథ చెప్పుకుందాం. బట్టలు కుట్టి బతికేటటువంటి ఒకనొక నాస్తికుడు ఉన్నాడు ఒక గ్రామంలో.
వాడు నాస్తికుడు. వాడి జీవన వృత్తి ఏంటంటే దర్జీ పని, బట్టలు కుట్టి బతుకుతున్నాడు. ఒక రాత్రి పక్కన ఉన్నటువంటి గుడిలో హరిదాస్ చెప్పినటువంటి కథ వాడి చెవిన పడింది. కావాలని వినకపోయినా వాడి చెవిన పడింది. ఏం చెప్పాడు అక్కడ హరిదాసు? విధిని తప్పించుకోవటం ఎవడి తరము కాదు, అది చెడు గాని మంచి గాని అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు హరిదాసు. ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచాడు. హరికథ పూర్తయిన తర్వాత హరిదాసు తోటి వాదనకు దిగాడు. సొంత ప్రయత్నంతో మానవుడు విధిని ఎదిరించగలడు అని అన్నాడు. అయితే ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగినటువంటి ఆ హరిదాసు ఈ విధంగా అన్నాడు, సరే ఈ రాత్రికి నీకెంత ఆకలి వేస్తున్నా ఎవరో బలవంతంగా తినిపిస్తే కాని నువ్వు తినాలి అని నీకు గనక రాసి పెట్టి ఉన్నది అన్నాడు. ఎందువల్ల? ఆ హరిదాసుకి అచంచలమైనటువంటి భక్తి ఉంది, తపశ్శక్తి ఉంది. దానివల్ల ఈ దర్జీవాడి యొక్క ఆ రోజు రాత్రి ఏం జరగబోతుందో తెలిసింది. అందుకని చెప్పాడు. కాబట్టి నువ్వు తప్పించుకోగలవేమో చూడు, నీకే అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు వీడన్నాడు, తినాలా వద్దా అనేటువంటి స్వతంత్రం నాకుంది, కాబట్టి నేను చస్తే తిన్నా. రేపు ఉదయమే వచ్చి మీరు చెప్పిందంతా తప్పని నిరూపిస్తా అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. హరిదాసు నవ్వుకున్నాడు. కాసేపటికి ఇంటి నుంచి అతని భార్య భోజనం తెచ్చింది. ఆకలి లేదన్నాడు. ఆవనది భర్త మీద ప్రేమతోటి, ముద్దలు కలిపి పెడతాను, 2 ముద్దలన్నా తినండి, రాత్రంతా పనిచేయాలి కదా, అసలే పండగ దగ్గరకు వస్తోంది, అందరికీ బట్టలు ఇవ్వాలి కదా కుట్టినవి అని బతిమిలాడటం మొదలుపెట్టింది. ఆ వెంటనే భార్యకి చెప్పా పెట్టకుండా దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు. అంటే ఊళ్ళో ఉంటే ఎప్పుడో ఒకరు వచ్చి బతిమిలాడి ఏదో ఒకటి తినమంటారని బతిమిలాడతారు, బలవంత పెడతారని అడవిలోకి వెళ్ళాడు. ఓ చెట్టు ఎక్కాడు. గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు, ఎవడికంటా పడకుండా. తెల్లవారిన దాకా చెట్టు దిగాలనుకోలేదు. కొద్దిసేపటికి వాడి కర్మయోగం వల్ల 3 బాటసారులు ఆ చెట్టు కింద ఆగారు. అన్నం మూటలు విప్పారు. రాత్రిగా ఆ చెట్టు కిందే పడుకొని మరుసటి రోజు ఉదయం ప్రయాణం కొనసాగించాలి అనుకున్నారు. వాళ్ళు విస్తళ్లలో అన్నం వడ్డించుకొని తినబోతూ ఉన్నారు. వెంటనే ఆ దగ్గర నుంచి ఒక పెద్ద పులి గాండ్రింపు వినపడింది. భయంతో వాళ్ళు 3 లేచి పరుగులు అంకించుకున్నారు, ప్రాణభయం వల్ల. వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆహార పదార్థాలు మంచి సువాసనతోటి ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. చూపులకి బాగున్నాయి, మంచి వాసన కూడా ముక్కు పుటాలకు వస్తున్నది. అది ఓ విధి నాకు పెట్టిన పరీక్షగా అనుకొని అటువైపు దృష్టి మళ్లించి ఆ దర్జీ చెట్టు మీదనే నిద్రకు ఉపక్రమించాడు. కాసేపటికి ఈ దర్జీకి కొంత అలికిడి వినపడింది. చూసేసరికి కింద ఇంతకు ముందు వ్యక్తులు కాకుండా కొత్త వాళ్ళు 3 కనపడ్డారు. వాళ్ళు మంచి నల్లగా నిగనిగలాడే దేహంతో ఒంటి నిండా నూనె పూసుకొని ఉన్నారు. వాళ్ళు దొంగలు అనుకున్నారు. వాళ్ళు ఆ పక్క గ్రామంలో దొంగతనం చేసి ఆ నగల మూట విప్పి పంచుకుంటున్నారు. చూడండి, వాళ్ళలో ఒకడన్నాడు, ఒరేయ్ దేవుడు దయామయుడు కదా, మన ఆకలిని గుర్తించి మన కోసం అన్నం సిద్ధం చేశాడేమో అన్నాడు. అక్కడ ఉన్నటువంటి అన్నపు మూటలు 3 చూసి. వాళ్ళు 3 ఉన్నారు, 3 మూటలు ఉన్నాయి. మరొక దొంగ అన్నాడు, ఒరే మూర్ఖుడా, ఇది దేవుడి పని కాదు, మనం దొంగిలించి ఇక్కడికే వస్తామని కనిపెట్టి ఎవడో ఈ భోజనాన్ని ఇక్కడ అమర్చాడు, బహుశా ఇందులో విషం కలిపి ఉంటాడు,
ఈ అన్నం మనం తిని చావగానే మనం దొంగతనం చేసుకొచ్చినటువంటి నగల మూట ఎత్తుకెళ్లాలని వాడు ఎత్తు వేస్తున్నాడు, అందుకని ఈ అన్నం మనం తినకూడదురా అన్నాడు. మూడో వాడు అన్నాడు, అవునరా నువ్వు చెప్పింది నిజమేను, వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు, వెతుకుదాం పదండి అన్నాడు మూడో దొంగ. ఆ దొంగలు ముగ్గురు కాగడాలు పట్టుకొని వెతకడం మొదలుపెట్టారు. కాసేపటికి వీడికి నిద్ర మెళుకొచ్చేసరికి వాడి చేయి తగిలి ఆకులు గలగల్లాడి ఒక ఆకు వచ్చి కింద పడింది. చూడండి విధి ఎట్లా ఉంటుందో. వెంటనే వీళ్ళు చెట్టు కొమ్మల్లోకి చూశారు, ఆ కాగడా వెలిగించి చూశారు. వాడి కళ్ళు మెలమెలా మెరుస్తూ కనపడ్డాయి, ఆ దర్జీ వాడి కళ్ళు. వెంటనే ఒక దొంగ పైకెక్కి వాడిని కిందకి దింపారు. రే ఏం కలిపారు దీంట్లో, అసలు మేము ఇక్కడికి వస్తామని నీకెట్లా తెలుసు అని గద్దించి అడిగారు దొంగలు. ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు వాడు. ఎవరో ముగ్గురు వచ్చారండి, వాళ్ళు భోజనం తినబోతూ ఉండగా పులిగాని ట్రిప్పు వినపడి పారిపోయారు, అంతే తప్ప ఈ ఆహారానికి నాకు సంబంధం లేదు అన్నాడు వాడు. వాళ్ళు నమ్మల. సరే నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ మూడిట్లో కాస్త కాస్త అన్నం నువ్వు తిను, నువ్వేం చావకపోతే నీకేం కాకపోతే అప్పుడు మిగిలిన అన్నం మేము తింటాం అన్నారు. చూశారా, వాడన్నాడు తింటాను కానీ తెల్లవారి నాకు తింటాను, ఇప్పుడు తిన్నా అన్నాడు వాడు. ఎందుకని, ఆ రాత్రి నువ్వు బలవంతంగా ఎవడో ఒకటి చేత అన్నం తినిపించబడతావు అని చెప్పాడు కదా, ఆ పురాణం చెప్పా ఆయన, అందుకని తిన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని. వెంటనే అన్నం నేను తినను అనేసరికి వాళ్ళకి నిజంగా అనుమానం బలపడిపోయింది. నిజంగా వీడు విషం కలిపాడు అనేటువంటి అనుమానం బలపడిపోయి వెంటనే వాళ్ళు అన్నారు, ఈ అన్నం కనుక నువ్వు తినకపోయావంటే నిన్ను చంపేస్తామన్నారు. వాడన్నాడు, చంపండి, అప్పుడు నేను విధిని జయించిన వాడిని అవుతాను, అంతే తప్ప తినను, చచ్చినా తిన్నా అన్నాడు. మొండికేశాడు. వాళ్ళిగా వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం అనుకొని ఒక దొంగ వాడి రెండు చేతులు పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు, ఇంకో దొంగ వాడి నోట్లో దోపాడు, అన్నం కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టాడు. మూడో వాడు ఆ నోట్లో అన్నం కుక్కున్నారు కదా, కాసి నీళ్లు పోశాడు, నోరు మూసి పారేశాడు. అంతే, ఆ అన్నం వాడు బలవంతంగా కడుపులోకి మెంగవలసిన పరిస్థితి వచ్చింది. కాసేపు చూశారు, వాడు చావటంలా, ఎంతసేపటికి వాడు చావల. అప్పుడు వాళ్ళకి అనిపించింది, నిజమేరా వీడేం కలపలేదు, వీడిని చెప్పింది నిజమే, వేరే వాళ్ళు ఎవరో అన్నం తెచ్చుకున్నారు, ఆ పులి వస్తే వీళ్ళు పారిపోయారని చెప్పాడు, నిజమేనది. సరే వాళ్ళు అడిగారు, ఎరా అందులో విషం కలపలేదు, తిని చూపిస్తే మేము నమ్మేవాళ్ళం, అలా కాకుండా చావడానికి కూడా సిద్ధపడ్డావే, అన్నం తిననన్నావు ఎందుకురా అని అడిగారు వాళ్ళు, ఆ దొంగలు. అప్పుడు వాడు జరిగిన విషయం అంతా చెప్పాడు ఆ దొంగలకి. ఆ తర్వాత తెల్లవారింది, ఇంటికి వచ్చాడు. వచ్చి హరిదాస్ దగ్గరికి వెళ్ళాడు, నేరుగా జరిగిందంతా చెప్పాడు. నిజమేనండి మీరు చెప్పింది, ప్రతిదీ కూడా మన యొక్క ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతుంది అని నాకు అర్థమైంది. అని అన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ప్రారబ్ధ కర్మ తరుముకొని వచ్చినప్పుడు అన్నీ దాని ప్రకారం నడుస్తాయి పరమాత్మ ప్రణాళికతోటి. అంటే వీడు అడవికి వెళ్ళటం, అక్కడ ఎవరో ముగ్గురు అన్నం తెచ్చుకోవటం, పులి రావడం, పారిపోవటం, వాళ్ళు దొంగలు రావటం, ఆ దొంగలకు వీడు దొరకటం, వాడు బలవంతంగా తినిపించడం, నిజంగా అందులో విషం ఉందో లేదో తెలుసుకోవటానికి, ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మని తీర్చడానికి ఆ విధాత రాసినటువంటి సహాయ కర్మలే తప్ప వేరు కాదయ్యా
ప్రతి ప్రారబ్ధ కర్మ కూడా తీరడానికి అనేక సంఘటనలు, అనేక వస్తువులు, అనేక మనుషులు మనకి సహాయపడుతూ ఉంటారు అని హరిదాస్ చెప్పాడు. కాబట్టి మనం అనుభవించవలసినటువంటి ప్రారబ్ధ కర్మని అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి. అంతే తప్ప నేను దేవుడికి పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, వీటి వల్ల అవి నశించవు. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. అలాంటప్పుడు ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ దేనికి? మనం అనుభవించవలసి వచ్చినప్పుడు అవన్నీ వృధానే కదా అనిపించవచ్చు. అక్కడే చెప్పారు పెద్దవాళ్ళు ఒక్క మాట. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయిస్తావో, ఆయన యొక్క కథలు వింటావో, ఆయన యొక్క స్తోత్రాలు చదువుతావో, అప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు? వీడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడి ప్రారబ్ధ కర్మని కొంచెం తేలిగ్గా అనుభవించేటట్టు చేస్తాను అనుకుంటాడు. దయామయుడు కదా ఆయన. నీవు చేసిన పాపం వల్ల చెయ్యిపోవాలి, చెయ్యిపోయేంత పాపం ఉంది నీకు. కానీ నీ వేలికి ఉండే ఒక గోరు మాత్రం పోయేటట్టు చేస్తాడు భగవంతుడు. ఆ గోరు పోవటం వల్ల 4 రోజులు, వారం రోజులు కొంచెం నొప్పి, మంట పుడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త గోరు వస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? ఎంతో కొంత నువ్వు అనుభవించాలి, కానీ ఆ అనుభవించవలసినటువంటి శిక్ష యొక్క తీవ్రత పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల తగ్గుతుంది. అందుకని భగవంతుడిని నమ్ముకోవాలనేది. అంతే తప్ప సాక్షాత్తు భగవంతుడైనా సరే మన యొక్క ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితాన్ని పూర్తిగా తొలగించడు. మనం ప్రయత్నపూర్వకంగా ఆ పరమాత్మని ఆశ్రయించి మాత్రమే పోగొట్టుకోగలుగుతాం కొంతవరకు. ఇది అద్భుతమైనటువంటి కథ. కాబట్టి అందరం భగవంతుని నమ్ముకుందాం. మన యొక్క ప్రారబ్ధ కర్మని భగవంతుడు తేలిగ్గా తీసుకువేసేటట్టుగా, మన కర్మ క్షయం అయిపోయేటట్టుగా పాపకర్మలన్నీ ఈ లోకంలోనే ఉండి చక్కగా కడిగిన ముత్యంలాగా మనం వెళ్ళిపోతే అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇక ఇటువంటి కష్టాలు, నష్టాలు ఉండవు. శ్రద్ధగా ఆలకించినటువంటి అందరికీ కూడా మన యొక్క ప్రారబ్ధ కర్మలను తొలగించుకోవడానికి ఆ పరమాత్మ మన యందు అవ్యాజమైనటువంటి కృప చూపుగాక అని నేను మరొక్కసారి మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.